అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి పెను విషాదంగా నింపింది. 17 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా 35 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో, పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నవారికి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగి దాదాపు 24 గంటలవుతున్నా పరిశ్రమ యాజమాన్యం ఘటనా స్థలికి రాకపోవడం, కనీసం స్పందించకపోవడంపై కార్మికులు, బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన యాజమాన్యం ప్రమాదం జరిగాక కూడా పట్టించుకోకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. అనకాపల్లి సెజ్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం అనేక కుటుంబాలను అంతులేని విషాదంలోకి నెడుతోంది. గాయాలైన వారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. జీవనోపాధి కోసం ఉద్యోగంలో చేరితే జీవితాలే లేకుండా చేస్తున్న పరిస్థితి వస్తుండటంతో బాధిత కుటుంబాలు గుండెలు పగిలిపోతున్నాయి. లాభాలపైన తప్ప కార్మికుల భద్రత పట్టని పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ప్రతిసారి భారీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని, అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం కూడా పరిస్థితి మారకపోవడానికి కారణమంటున్నారు. అనకాపల్లిలో ప్రమాదం జరిగితే దగ్గరలో కనీసం బర్న్ వార్డు ఉన్న ఆసుపత్రి కూడా లేదని, విశాఖ కేజీహెచ్కు తరలిస్తే తప్ప గాయపడిన వాళ్లకు చికిత్స అందని పరిస్థితి ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రమాద సమయాల్లో సెజ్ ప్రాంతంలో ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పడం, అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బర్న్ వార్డు ఏర్పాటు చేస్తామని హామీలు ఇవ్వడం తప్ప పరిస్థితి సద్దుమణిగాక ఆ విషయాలను మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలన కాలంలో అనకాపల్లి సెజ్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అప్పట్లో తాత్కాలిక ఉపశమన చర్యలు, సమీక్షలతో సరిపెట్టారు. పరిశ్రమల్లో భద్రత చర్యల సంగతిని పెద్దగా పట్టించుకోనేలేదు. ఆ పాపాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. దాని ఫలితమే ఎసెన్షియా ప్రమాదానికి కారణమనే విమర్శలు వస్తున్నాయి.